అందుకే నిన్న సిద్ధం అనే మీటింగ్ పెట్టాడు. నువ్వు సిద్ధం మీటింగ్ ఏమో తెలియదు కానీ నువ్వు సిద్ధం అంటే నువ్వు టికెట్లు ఇచ్చిన వాళ్ళందరూ పారిపోతున్నారు. మాకు మీ టికెట్ వద్దు బాబు అని పారిపోతున్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను పిలిపిస్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు, ఆ పార్టీలో ఉండే కార్యకర్తలు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం 5 కోట్ల భవిష్యత్తు కోసం వారికి పిలిపిస్తున్నా. రా కదిలి రండి, ఇది మనందరి బాధ్యత. ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామని వారికి కూడా పిలిపిస్తున్నాను. మీరు కూడా రమ్మని గట్టిగా చప్పట్లు కొట్టి వారిని కూడా బాధ్యత గుర్తు చేయమని కోరుతున్నా. నేను అడుగుతున్న ఏ వర్గమైన ఆనందంగా ఉన్నారా తమ్ముళ్ళు? ఇప్పటికి కూడా మీరు ఒకసారి చూస్తే ఉదాహరణ కొన్ని చెప్తున్నా. ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా? 5 సంవత్సరాల్లో చితికిపోయాడా లేదా రైతు? ధాన్యం కొనే పరిస్థితిలో ఉన్నారా వీళ్ళు? కడాన ధాన్యం కొనుగోళ్లు కూడా కమిషన్లు. వీళ్ళు మనుషులా రాక్షసులా నాకైతే అర్థం కావడం లేదు. అక్వా రంగం కుదేలైపోయింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ హామీ ఇస్తున్నా, అక్వా రంగాన్ని బాగు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. వీళ్లే కాదు, నేనేం చేశాను అడిగారు. ఒకటే చెప్తున్నాను, 1,50,000 రూపాయలు రుణమాఫీ చేసి ఒకేసారి 50,000 రూపాయలు రుణమాఫీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం. నువ్వేమిచ్చావు? 7,500, మొత్తం కలిపితే 37,500. గిట్టుబాటు ధర లేదు, సబ్సిడీలు లేవు, వ్యవసాయ శాఖ ఎత్తేశారు. దేశంలో ఎక్కువ అప్పుండే రైతాంగం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఎక్కువ ఆత్మహత్యలు చేసుకునే రైతాంగం, కౌలు రైతులు మన రాష్ట్రంలో ఉన్నారు. దీనికి సమాధానం చెప్పమంటున్నా. ఎదురు దాడి చేయడం కాదు, ధైర్యం అంటే సమాధానం చెప్పండి. నేను చెప్పే లెక్కలు, నేనిచ్చే లెక్కలు కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిసైజ్ చేసిన లెక్కల ప్రకారమే ఇవన్నీ ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క అక్వా రైతులకు హామీ ఇస్తున్నా, ₹50 కరెంట్ ఇచ్చి మళ్ళా అక్వా రంగాన్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇది కాకుండా నిన్న కూడా మనం చూసాం, ఆయన మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అనే మోసంతో ఫేక్ ప్రచారాలతో అధికారంలోకి వచ్చాడు. 5 ఏళ్ల తర్వాత కూడా మళ్ళా అబద్ధాలే చెబుతున్నాడు. దీంట్లో ఆయన ఎక్కడ చదివాడో తెలియదు కానీ అబద్ధాలు చెప్పడంలో మాత్రం PhD సాధించారు. మనందరం ఆయనకి PhD ఇవ్వాలి. అలాంటి ముఖ్యమంత్రి. నేనంటున్నా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నిన్న పురాణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నేను అభిమన్యుడిని కాను, అర్జునుడిని. నువ్వు అభిమన్యుడు కాదు, అర్జునుడివి కాదు, నువ్వు భస్మాసురుడివి. ఎవరైతే ప్రజలు ఓటేశారో వాళ్ళ నెత్తి మీద చేయబెట్టిన వ్యక్తివి నువ్వు. మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో 70 రోజులే, 73 రోజులే, 72 అనుకుంటాను ఈ రోజు నుంచి. 72 రోజుల్లో ఆ ఓటు నీ నెత్తిన పెట్టి నీకు వ్యతిరేకంగా వేసి నిన్ను భస్మాసుర వధ చేసే బాధ్యత 5 కోట్ల ప్రజానీకం అదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే